ఇప్పుడైతే మనకు ఒక thumbnail ఆర్డర్ వచ్చింది. ఇది వచ్చేసి ఆ thumbnail వచ్చేసి మనకి కొత్త పర్సన్ బ్రో కూడా కొత్త person మంచిగా చేయండి అని చెప్పిండు. చూపిస్తా చూడండి ఎలా చేస్తాను, ఏం టైటిల్స్ వాడతాను, ఎలా ఉంటుంది అసలు అది మొత్తం చూపిస్తా. మీరు కూడా చూడండి. ఫొటోస్ కూడా ఆల్మోస్ట్ చాలా ఫొటోస్ 20 పైన వచ్చినాయి ఫొటోస్. దానికెళ్ళి బెస్ట్ తీయాలి నేను. ఫొటోస్ అన్ని ఎలా ఉన్నాయో మీకు కూడా సౌండ్ ఇప్పుడు ఓకేనా? ఓకే, వాయిస్ 100 పెట్టేసినాక ఇంకో ఈ ఫోటో వా ఏకదం ఉంది కదా ఫోటో. ఎట్లుంది ఫోటో? కుదిరిపోయిందబ్బా ఫోటో. నాకైతే పిచ్చగా నచ్చింది. దీన్ని మనం అద్భుతంగా చెయ్యాలి. ఇది ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, ఏ వ్యూ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇది ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ. బట్ నాకు సైడ్ వ్యూ బెటర్ కదా. సైడ్ వ్యూలో ఫుల్ వ్యూ కావాలి నాకు. ఫుల్ వ్యూ వచ్చేసి ఇది కూడా బాగుంది. సింక్ చేసి చేయాలి దీన్ని. దాన్ని అంటే మరీ పెద్దగా అనిపించాలి కదా వాటర్ ఫాల్ అనేది. లేయర్ మాస్క్ తీసుకున్నా. లేయర్ మాస్క్ తీసుకొని ఎరేజర్ టూల్ తోటి మెల్లగా వర్క్ చేస్తా. అంటే దీనికి ఒక లేయర్ మాస్క్ ఇక్కడ ఉండి పడుతుంది గ్యాప్, చిన్న లైన్ రెండు జాయిన్ చేసేసినట్టుగా చేస్తే అయిపోయి. చూసారా? ఇక్కడ చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక నాకు ఇక్కడ వరకే చేంజ్ కావాలి పాటు. ఇది నాకు చేంజ్ అవ్వాలి. ఇది రెండు మర్జ్ చేసుకొని దీంట్లో చేంజ్ చేస్తా ఒక ఫైల్ని మాత్రం. స్టెప్ బై స్టెప్ లేకపోతే ఎలా ఉంటే బాగుంటుంది అనేది వీళ్ళు చూద్దాం. ఫుల్ పెడితే స్టెప్ వస్తుంది కదా. మీడియం పెడతా అండ్ ఇది డిఫాల్ట్ పెడతా. డన్. కానీ అంత లేదులే, బెటర్. ఓకే దానికన్నా కొంచెం ఓకే కదా. నెక్స్ట్ దీన్ని మనం కెమెరాలకు వెళ్ళి లుక్స్ మార్చాలి. కొంచెం కలర్ఫుల్గా కావాలి మనకి. కలర్ఫుల్ కావాలి కదా. రీసెంట్లో అన్ని ఆల్రెడీ నాకు ఎపిసోడ్స్ కొంచెం లుక్ని తీసుకొస్తా. ఇది మరి ఎక్కువ మనం అది ఎక్కువ ఉండాలి కాబట్టి నువ్వు ఏమున్నాయి సో బెస్ట్. సో ఇది ఎక్కువ ఉందా? ఇది బాగానే ఉంది నాకైతే. ఇంకేమున్నాయి? యా నార్మల్గా పెంచేస్తా డిఫాల్ట్. లూమియన్స్ వైట్ వాటర్ కావాలి ఎక్కువ. గ్రీనరీ డార్క్ చేస్తా. వాటర్ రియాలిటీ కనిపించాలి. అండ్ గ్రీన్ రెడ్ సేమ్ లేవు. చూస్తున్నా రెడ్ ఏం లేదు. అవి ఉంటేనే కదులుతాయి, గుర్తుపెట్టుకోండి. అవి ఉంటేనే కదులుతాయి అక్కడ. చూసారా లుక్ ఎలా వచ్చింది? ఇప్పుడు మనం ఫొటోస్ యాడ్ చేద్దాం దీని మీద. మన దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు ఏ ఫోటో యాడ్ చేయాలో కూడా అర్థం కాని ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు దగ్గర. కానీ రియాలిటీ అనేది మనకు ఉంది కదా ఒకటి. యా ఇది రియాలిటీ ఫోటో. దీన్ని నేను రియాలిటీ లాగా చూపిద్దాం అనుకుంటున్నా. హౌ ద రియాలిటీ అవ్వదు ఇది మోస్ట్లీ. అవుతాయి ఇట్లా తీసేసినా కూడా సారీ చిన్న చేస్తే అవుతుంది. చిన్న చేస్తేనే అవుతుంది. యా
ఎలా ఉంది చూసారుగా, ఎలా వచ్చింది, హైలైట్ వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకో ఫోటో, స్టాండింగ్ ఫోటో చూపిస్తుంది చూడండి. స్టాండింగ్ ఫోటో, ఇది స్టాండింగ్ ఫోటో. మనం దీన్ని హైలైట్ చేద్దాం స్టాండింగ్ తోటి. రెండు ఉన్నాయి, ఇంకోటి కూడా ఇది కూడా ఉంది మన దగ్గర. ఒకటి ఈ ఫోటో కూడా ఉంది. మోస్ట్లీ ఎన్ని ఫోటోలు వాడాలి దీంట్లో, ఆల్మోస్ట్ చాలా ఫొటోస్ ఉన్నాయి. స్టాండింగ్ ఫోటో కూడా ఉంది ఇక్కడైతే, పర్ఫెక్ట్ స్టాండింగ్. ఇది బాగుంది. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ రిమూవర్ మనకు కావాలి కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ నేనేం కట్ చేయను, సింపుల్గా నాకు ఒక సాఫ్ట్వేర్ ఉంది లైక్ ఆన్లైన్లోనే, బ్యాక్గ్రౌండ్ రిమూవర్. దాంట్లో వేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసిస్తుంది మనకి, ఫుల్ రిమూవ్ చేసిస్తుంది మీ బ్యాక్గ్రౌండ్ అయితే. కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 1 minute 1.5 minute అంతే, బట్ ఇచ్చేస్తే బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. చూసారా, ది బెస్ట్ ఇచ్చింది చూడండి. ది బెస్ట్ అంటే ది బెస్ట్. మనం దీన్ని ఇక్కడ యాడ్ చేద్దామని చూద్దాం. అవుదా, బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఒకటి ఫుల్లీగా, సెట్ అవట్లేదు. హ్యాండ్స్ ఎక్కువ లెంత్ ఉండడం వల్ల సెట్ అవట్లేదు. మళ్ళీ ఇంకోటి మంచి లుక్ దించున్నట్టుగా అయితే ఇదే బాగుంది నాకైతే. ఇది తెచ్చుతామా, దీన్ని తీసుకెళ్ళి అలా పడేస్తున్నా. ఆ చూడండి ఎంత రియాలిటీ కట్ చేసి చూసారా మీరు, ఎట్లుంది, అంత బెస్ట్ కటింగ్ చేస్తుంది మనకు ఆన్లైన్లో. అది ఎప్పుడోసారి మిస్టేక్ అయితే చేస్తుంది, బట్ దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇగో బట్ ఇలా పెడదామా, ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, క్లౌడ్స్ పైన లేయర్. ఆ లేయర్ కాకుండా వైట్ లేయర్ వేద్దాం మనం. వైట్ లేయర్ ఇస్ బెస్ట్ అవుట్, మంచిగా అనిపిస్తుంది వైట్ లేయర్ వేస్తే. ఫాగ్ లెక్క అనిపిస్తుంది కాబట్టి నేను అదే తీసుకుంటా, కొంచెం ఫాగ్ లెక్క అనిపించాలి నాకు. దాన్ని పర్సన్ వెనుక చూసారా, పర్సన్ వెనుక తీసుకున్నా. నాకు ఇక్కడ కొండలు ఉంటే బాగుంటుంది ఇంకా అనిపిస్తుంది నాకు. బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్, టిఐఎన్ఎస్ మౌంటైన్స్, మౌంటైన్స్ కొడితే అన్ని మౌంటైన్స్ వస్తాయి. బట్ మన దానిలో నేను ఎలా చేస్తానో చూపిస్తా, మీరు చూడండి, కేర్ఫుల్గా చూడండి. అక్కడ సింపుల్గా ఎలా కట్ చేస్తాను నేను అనేది చూపిస్తా చూడండి. మనకి వైట్ ఉంది అక్కడ, మంచు లాంగ్ ఉంది కదా, లాంగ్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే కదా. లాంగ్ అయితే జూమ్ చేస్తాం ఇట్లా మనం, యాస్టిక్స్ ఫుటేజ్ అక్కడ పెట్టలేదు కదా ఫోటోని. ఇక చిన్నగా ఉన్నా కానీ హైలైట్ అనిపించాలన్నమాట. మరీ ఎక్కువ కనపడద్దు, అట్లా మరి తక్కువ కనపడదు, ఒక మాదిరిగా కనపడాలి. మాస్క్ లేయర్ తీసుకున్నా, ఎరైజ్ చూడండి, ఎరైజ్ చేస్తున్నాడు. యా, లుక్ ఈస్ గుడ్. చూసారా ఎలా ఉంది, లుక్ ఈస్ గుడ్. యా, సూపర్ ఉంది. పో డన్. నెక్స్ట్ టైటిల్. టైటిల్ వచ్చేసి బ్రో వాటర్ ఫాల్స్ తెలుగులో అంతా ఫుల్ డీటెయిలింగ్ అండ్ తెలుగులో, ఓకే. ఫుల్ డీటెయిల్స్ ఇదంతా తెలుగులో కావాలంట. ఓకే, డన్. తెలుగు తెలుగు టు ఇంగ్లీష్, తెలుగు టైప్ చేసిన. వాటర్ ఫాల్స్ చూపిస్తే సౌండ్ వస్తుంటా, అట్లా కాదు, మొత్తం తెలుగులో పెట్టడం కన్నా కాపీ. దీన్ని తీసుకెళ్ళి నేను యూనిక్ కోడ్లో జనరేట్ చేయాలి. జనరేట్ చేసి దీంట్లో తీసుకురావాలి మళ్ళీ వాటర్ ఫాల్స్ అని. ఆ తెలుగు టెక్స్ట్ అంతా మళ్ళీ దీంట్లో తీసుకురావాలి నేను ఈజీగా. తెలుగు ముద్దానికి 0 చూడండి. ఏది పెడదాము, ఇదేద్దామా, యా కొంచెం ముందు తీసుకొస్తే ఇంకా బాగుండు అనుకున్నా, ఇది పైకి వెళ్ళిపోతాయి అనిపిస్తుంది నాకు. చూద్దాం,
దీనికి మనం ఇచ్చే లేయర్ బ్లూ అయితే బాగుంటుంది, బ్లూ అండ్ వైట్. యా బాగుంది, బట్ నాకు ఎందుకో నచ్చట్లేదు. ఈ కాకుండా ఇంకేం లేకుండా కదా, బెస్ట్ ఫాంట్ చూడండి, పిఆర్ఏ ఇది బాగుంటుంది. గీత కూడా బాగుంటుంది, గీత కూడా బాగుంది, గీత పెడదాం. గీతా ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇందాక చెప్పాను చూసారా లుక్ ఎలా ఉంది, కొంచెం బాగుంది గీతా ఫాంట్ కూడా. అండ్ ఏదో ఒక డీటెయిలింగ్ మిస్ అవుతుంది, చెప్తాను. నాకు తెలిసి ఫోటో ఇది కదా, ఫుల్ ఫోటో కదా, దీన్ని ఇంకా ఇక్కడ ముందుకు తీసుకొస్తే బెటర్ నా ఒపీనియన్. ఇక్కడ ఉండాలి వాటర్, అసలుకి వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళాలి, ఇంకా తప్పదు. వాటర్ ఫాల్స్ కింద తీసేసి ఈ అన్ని ఫోటోలు కింది పంపిస్తా కొంచెం. అండ్ ఈ పర్సన్ కూడా ఇది డన్. ఇక్కడ స్కైస్ మబ్బులు పోతున్నాయి కదా, అయ్యే మనకి చూడడానికి లుక్ బాగుంటుంది. కొంచెం బ్లర్ అవుతా లుక్ వేరే వస్తుంది కాబట్టి అది రావాలి నాకు కంపల్సరీ. వాటర్ ఫాల్స్ WATER వాటర్ ఫాల్స్ కల్సీ రైటింగ్లో ఉండాలి. వాటర్ ఫాల్స్ ఎప్పుడు కల్సీలో ఉంటేనే ఎగ్దమ్ ఉంటుంది రైటింగ్కి. అది కూడా వాటర్ ఎఫెక్ట్లో ఉంటే బాగుండు అనుకుంటున్నాను నేనైతే. వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అనేది పెద్ద పెడదాం. నాకు వాటర్ ఫాల్స్ వాటర్ ఎఫెక్ట్స్లో ఉండాలి. నాకు వాటర్ ఎఫెక్ట్ ఫాంట్, వాటర్ ఎఫెక్ట్ ఫాంట్, వాటర్ ఎఫెక్ట్ ఫాంట్ కూడా ఉంటుంది చూడండి. అంటే సేమ్ అట్లే ఉంటుంది కానీ ఇట్లా వాటరు పడిపోతున్నట్టు, లైక్ మీన్స్ వాటర్ పడిపోతున్నట్టు ఉంటుంది, అలా అనిపిస్తుంది వాటర్లో. ఆ ఫాంట్లు కూడా ఉంటాయి, నేను దాన్నే వెతుకుతున్నా ఒక ఫాంట్. నాకు అది కూడా కల్సివ్లో ఉండాలి. నాకు అది కల్సివ్లో లేకపోతే ఇంకా వేరే ఫాంట్ వెతుకుతాం. ఒక వాటర్ ఎఫెక్ట్ ఫాంట్లు, వాటర్ ఎఫెక్ట్ ఫాంట్ ఉన్నాయి కానీ అంత బాగాలేదు. కల్సివ్ ఒకటి లేదు. వాటర్ ఎఫెక్ట్స్ ఫాంట్స్ సరే, ఓకే, అది లేదు. ఇంకేదన్నా మంచి రైటింగ్ ఇది కూడా బాగుంటుంది అనుకుంటున్నా. యా ఇది కూడా బాగుంది కదా, కొంచెం వెనక పడేటట్టుగా. బట్ ఇది ఎందుకు బ్లూ, ఇది బ్లూ కాదే, రెడ్ వేద్దాం. ఎల్లో, యా ఎల్లో ఇస్ బెస్ట్. వాటర్ అనేది కంపల్సరీ ఇదే ఉండాలి. బట్ దీంట్లోనే బ్లూ వేస్తే డార్కెస్ట్ బ్లూ ఉంటుంది కదా. బ్లూ పెట్టేస్తా దీంట్లో రైటింగ్. స్టోక్ వైట్ ఇచ్చేస్తాను. వాటర్ తెలియాలి కాబట్టి నాకు వాటర్ లుక్ ఉంటే తెలుస్తుంది. యా ఒక నిమిషం, కాల్ వస్తున్నట్టుంది. కాల్ వచ్చి ఇంటి దగ్గర నుంచా చూసారా. ఆ బ్లూలో కొంచెం డార్క్ వెళ్దాం నేను అనుకుంటున్నా. డార్క్ వెళ్తా బ్లూ. అది కనపడాలి, వాటర్ అనేది కనపడకపోతే ఎట్లా. వాటర్ ఫాల్, ఎఫ్ అనేది క్యాపిటల్, ఎఫ్ కంపల్సరీ క్యాపిటల్, క్యాపిటల్ అంటేనే బాగుంటుంది. యా వాటర్ ఫాల్స్ టచ్ అయినట్టు. డన్, ఓకే. సేవ్ చేసుకోవాలి కంపల్సరీ. 6/1-2025 విత్ 5 thumbnails కంప్లీట్ అయినాయి పాపలా. నెక్స్ట్ కీ ఎలా వెళ్ళాలి, కీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, కి ఎలా వెళ్ళాలి, స్టే ఎక్కడ చేయాలి, మొత్తం అదే ఉంది. వాటర్ ఫాల్స్ కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి. ఫుల్ ఫాంట్ ఇది.
ప్రగతిలో ఇది చేద్దాం. ఇక్కడ పెట్టేస్తే కొద్దిగా ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, రెడ్డా బ్లాకా ఏంటిదాం, బ్లాక్ ఇద్దామా. బ్లాక్ వచ్చిన వాటర్ మార్క్ కావాలి, కింద లుక్ ఇవ్వాలి అంటే ఏదైనా కావాలి స్పెషల్. గ్రీన్ బాలే, ఇళ్ళని కాదు ఇల్లు తీద్దాం, ఇళ్ళకి వెళ్ళి బ్లాక్ వెళ్దాం. ఇల్లు షాడ్ అవసరం లేదు అండ్ ఇది అవసరం లేదు. స్ట్రోక్ వైట్ స్ట్రోక్ యాడ్ చేద్దామా, లేదు లుక్ పోతుంది. రెడ్ ఈజ్ బెస్ట్, బట్ రెడ్ యా ఇది బాగుంది. వాటర్ ఫాల్స్ కి వాటర్ ఫాల్స్ కి పెద్ద టైటిల్స్ ఎక్కువ ఉంది, కొంచెం టైటిల్ ఎక్కువ ఉంది, అందుకే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. బెస్ట్ ఇవ్వాలి కదా, వాటర్ టైటిల్ కూడా ఎక్కువ ఉంది కొంచెం. లో బడ్జెట్లో అని పెట్టాలి, ఇంకా లో బడ్జెట్ అండ్ తెలుగులో లో బడ్జెట్ ఇక్కడ పట్టట్లేదుగా, నీడ పెడదాం. లో బడ్జెట్ అండ్ తెలుగులో కింద కూడా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది ఆ టైటిల్ కదా. మౌంటైన్స్ తెలుగులో అయిపోయింది, ఫస్ట్ కన్వర్ట్ చేసేస్తా తెలుగులో. లిక్విడ్ రాదిలా, రాకపోతే ప్రగతి ఇది పెట్టేస్తా. ఓకే, ఆ కాకి గుణితం పోయినప్పుడు మనం పెట్టేయచ్చు కూడా. తెలుగులో వాడు ఎక్కువ పెంచుదాం, తెలుగులోనే హైలైట్ చేద్దాం మనం. తెలుగులో లో బడ్జెట్ అండ్ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అని పెట్టానా, చేయాలి అనే వాళ్ళు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా నీకు ఒకటి ఫుల్ డీటెయిల్స్ టైటిల్ ఎక్కువైపోయింది. ఫుల్ డీటెయిల్స్ డబల్ పెడదాం. ఫుల్ డీటెయిల్స్ లో బడ్జెట్ ఫుల్ పెట్టేసి కొంచెం వైట్ పెంచాలి ఫోటోకి. ప్రీసెట్స్ అన్ని సెట్ చేసి పెట్టుకుంటాను. ప్రీసెట్లు ప్రతి ప్రీసెట్ ఉంటుంది నా దగ్గర, రెడీ ఉంటాయి ప్రీసెట్స్. చూస్తారా, వైట్ పెంచేసాను ఇంకోది, అండ్ ఇంకొకటి కొంచెం వైట్ ఇంకొంచెం చూస్తా. క్యూ కొట్టేసి మాస్కింగ్ చేసుకుంటున్నా. మాస్కింగ్ క్యూ, కంట్రోల్ షిఫ్ట్ ఐ, లెవెల్స్ ఓన్లీ వైట్, అక్కడ వరకే వైట్ పెంచుతుంది చూడండి. రియాలిటీ అనుకోవాలి కాబట్టి అక్కడ వరకే వైట్ పెంచాలి. చూసా, కొంచెం ఫేస్ అనుకోవాలి ఫోటో అని. ఓకే, వాటర్ ఫాల్స్ అంత అయిపోయింది. ఓకే డన్. ఫుల్ డీటెయిల్స్కి రెండిట్లకి కలర్ ఇద్దాం. ఏమి ఇద్దాం, బ్లాక్ ఆర్ ఆరెంజ్, రెడ్. ఆరెంజ్ కూడా బాగానే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్, బడ్జెట్ లో రెడ్, కంపల్సరీ షాడో ఇద్దాం. మరి కనిపించనట్టు ఇద్దామా, బస్ కాపీ, లో బడ్జెట్ పేస్ట్,
బట్ నాకు లో బడ్జెట్ కాదు కానీ లో బడ్జెట్ రెడ్ ఇద్దాము, ఎల్లో ఇద్దాం. కనపడట్లేదు లో బడ్జెట్ వర్డ్ కనపడాలి, మెయిన్ అదే కదా. ఫుల్ డీటెయిల్స్ అనేది రెడ్. ఓకే, తెలుగులో అనేది హైలైట్ కలర్గా యాస్ నో ఎల్లో హైలైట్ వచ్చింది కానీ ఎల్లో పెట్టాలా లేదు, ఇది సెట్ అవ్వట్లేదు. ఇది ఓకే, బట్ ఎల్లో ప్లేస్లో ఇంకేదైనా పెడదామా? ఎల్లో ప్లేస్లో బ్లూ కాదు, పింక్ కాదు, పర్పుల్ కాదు, ఎల్లో లేదు, ఎల్లోనే బాగుందబ్బా. ఏది బాగాలే అక్కడ తప్ప, అది తప్ప ఇది సెట్ అవ్వట్లేదు, అక్కడ అనిపించట్లేదు. డన్. చూసారా, ఇప్పుడు దీన్ని మర్జ్ చేసి ఒక లెవెల్ తీసుకొచ్చి దీంట్లో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్టివ్ ఇది పెట్టడం వల్ల ఏంటంటే మన పిక్చర్ లైక్ ఉన్న ఇమేజ్ ఏదో క్వాలిటీ తగ్గదు, అర్థమవుతుందా? క్వాలిటీ తగ్గకుండా కొంచెం ఉంటట్లే ఉంటుంది. ఇప్పుడు క్లయింట్కి నేను ఫోటో పెడతానండి, క్లయింట్కి నచ్చితే ఓకే, నచ్చకపోతే చేంజెస్ చెప్తారు కదా క్లయింట్, దాన్ని బట్టి ఇంకా చూడొచ్చు మనం. ఓకే, క్లయింట్కి ఫోటో పెట్టినా అండ్ ఛానల్ నేమ్ అడుగుతున్నా, ఛానల్ నేమ్ కూడా అడిగితే నాకు టైప్ చేశారు ఛానల్ నేమ్ బ్రో, ఛానల్ నేమ్ కూడా అడిగినా. ఓకే, ఫోటో చేసిండు, దాన్ని బట్టి ఇంకా చూద్దాం. ఓకే, ఇంకేమో అయ్యా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది అయింది సమ్ ఇక్కడ తేడా ఉంది బా. ఒక బాక్స్ అక్కడ బాక్స్ సెలెక్ట్ చేసిన కదా, నాకు కొన్ని వాటర్ ఫాల్స్ మంచిది కావాలి. ఇమేజ్ తీసుకొని దీన్ని పైకి తీసుకెళ్ళి కొంచెం పెద్దగా పెట్టేసి ఓన్లీ వాటర్ని చూపిస్తా, ఓన్లీ వాటర్. డన్. లైటింగ్ కొంచెం డల్గా మళ్ళీ వాటర్లో కలపాలి కదా మళ్ళా మనం, అది కలిసినట్టే కలపాలి. యా డన్. బెస్ట్. ఇలాగ కూర్చుంటే యా క్లయింట్కి నచ్చింది. ఛానల్ నేమ్ కూడా ఇచ్చేసింది బ్రో, ఇది వచ్చి ఛానల్ నేము. నేను దీనికి ఇది పెట్టేస్తా అండ్ ఫుల్ 2% పెట్టేసి, ఇది 2%. నెక్స్ట్ దీన్ని నేను బోల్డ్లో తీసుకుంటా, లెటర్స్ నాకు బోల్డ్లో కావాలి, కొంచెం బోల్డ్ లేదు కదా, బోల్డ్లో. అండ్ కొంచెం లాంగ్గా జరిపేసాం అనుకో, టైటిల్ ఎక్కడ పెట్టడానికి ఈజీగా ఉంటుంది, మనకు మంచి లుక్లో పెట్టచ్చు. అడన్నా ఇక్కడ పెట్టేస్తా. యాస్, అది వైట్లో కావాలి మనకి. 1.8 మీకు బోల్డ్ అవసరం లేదు, 1.8. యాస్, లుక్ ఈస్ గుడ్. బట్ ఇక్కడ 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 డన్, ఇక్కడ సెట్ చేద్దాం. బట్ నాకు కొంచెం దాంట్లో టైటిల్స్లో గ్లో ఎఫెక్ట్ ఇద్దాం. చూసారా గ్లో ఎఫెక్ట్ ఎలా ఉందో, తగ్గిద్దాం గ్లో. డన్. ఎస్ డన్. దీన్ని ఇంకా ఏఐలో పంపించేస్తా. పోయిందా, మళ్ళీ బ్యాగ్ తీసుకోవాలి. ఓకే, దీన్ని కొంచెం ఈ ఇమేజ్ తీసుకొని ఏఐలో కన్వర్ట్ చేసేసి కొంచెం లుక్ మార్చుకొస్తా, కలర్స్ కానీ ఇవన్నీ కూడా. లుక్స్ మార్చుకోవడానికి నేను ఏఐలో పెట్టేసి దీన్ని కన్వర్ట్ చేస్తా. ఇంతకుముందు కూడా ఫోటో చేస్తాను, బట్ అది ఆడియో రావట్లేదు. అది ఆడియో రాకపోవడం వల్ల దాన్ని నేను పెట్టలేకపోయాను, కానీ అసలుకి అద్భుతంగా వచ్చిన ఫోటో మీకోసం మళ్ళీ చేసి చూపిస్తాను. దాన్ని నేను లాస్ట్లో చేసి చూపిస్తాను, ఇంకో వీడియోలో కానీ, లేదంటే ఎలా అయితే అలా చేస్తాను నేను పక్కా. చూసారు ఇక్కడ బ్లాక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి చేంజెస్. ఈ చేంజెస్ అన్ని ఇప్పుడు వచ్చే ఇమేజ్లో కొంచెం క్వాలిటీగా మార్చి చేంజ్ చేస్తా. ఓకే బ్రోక్ అయిపోయింది.
నెంబర్ పెట్టేస్తున్నా. సో అయిపోయింది. ఇమేజ్ డౌన్లోడ్. చూడండి పాతకి ఇప్పుడుది అండ్ ఇప్పుడు తేడా చాలా డిఫరెన్స్ చూపిస్తాను. ఇగో చూసారా ఫేస్లో చూడండి ఎన్ని మార్పులు వచ్చినాయి ఫేస్లో కూడా. అండ్ స్నో వచ్చినట్టు వచ్చింది. మనకు అది అంత అవసరం లేదు, ఓన్లీ ఫేస్ వరకే నేను తీసుకుంటుంది. మొత్తం ఎలా చేసేస్తా మాస్క్ టూల్. అండ్ ఇంత వద్దు నాకు, ఒక 70% ఫేస్లో ఉంటే చాలు, మరి ఎక్కువ ఉంది నాకు. అండ్ ఎరేజర్, నాకు ఇదంతా నాకు డీటెయిలింగ్ మిస్ అవుతుంది. నాకు ఇదంతా డీటెయిల్ కావాలి, నాకు ఇదంతా ఎస్ డీటెయిలింగ్ తీసుకున్నా. అండ్ ఫేస్లో కూడా నాకు కొంచెం మిస్ అవుతుంది. దీంట్లో సేమ్ క్యూ మాస్క్ సెట్ చేసి క్యూ లెవెల్స్, ఫేస్ లెవెల్స్ కనపడేటట్టుగా వేసుకుంటా అంతే. ఫేస్లో కొంచెం కనపడేట, బట్ నాకు చెయ్యిలో అంత అవసరం లేవు. చెయ్యిలు మామూలు కలర్ మంచిగా ఉన్నాయి, బట్ ఫేస్ మీద ఎక్కువ ఫోకస్ అవ్వట్టు. ఫేస్ ఒక చాలు కనపడుతుంది. దెన్ ఇప్పుడు ఇక్కడ నాకు మబ్బులు కావాలి కొంచెం, నేను మబ్బులు యాడ్ చేసుకుంటా. ఇలా అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్ నా దగ్గర, అన్నీ రెడీ ఉంటాయి. క్లౌడ్స్, ఎటువంటి క్లౌడ్స్ కావాలి అనేది ఎక్కడ వేయాలనేది చూస్తుంది. క్లౌడ్స్ ఏదేద్దాం, క్లౌడ్స్లో వద్దు, స్మాల్ క్లౌడ్స్, ఈ లెంతింగ్ వద్దు వద్దు. దాని ఇది బాగుంది. డన్. ఇదొకటి ఇదొకటి డన్. డన్. కానీ వదిలే, ఇది బ్యాక్గ్రౌండ్ నుంచి పడితే బెటర్ అనిపిస్తుంది కాబట్టి ఎస్, దీని బ్యాక్గ్రౌండ్ వేసి దాని నుంచి బ్యాక్లో తీసుకెళ్తా, కనిపించినట్టు వేస్తే ఇంకా బాగుంటుంది. డన్. చూసారా ఇప్పుడు కెమెరాలోకి వెళ్ళినా, కెమెరాలోకి వెళ్ళినా మనకి ఏమేమి కావాలి అది మాత్రమే పెంచుతా ఇప్పుడు నేను. ఓకే, సాచురేషన్ నాకు కొంచెం ఎక్కువ కలర్లో. ఓకే, ఇగో ఓకే చూస్తారు కదా లైట్గా వాటర్లో. అండ్ గ్రీనరీ ఎక్కువైతే ఏం లేదు, గ్రీనరీ కొంచెం వెనుక ఉంది, వీడికి ఇక్కడ ఉంది గ్రీనరీ, ఇది పెంచేస్తున్నా. అండ్ ఎల్లో ఆల్మోస్ట్ ఫుల్ ఎల్లో ఉంది, కొంచెం డీటెయిల్ పెంచుకుంటే ఇంకెక్కువ ఎల్లోకి. అండ్ ఇంకా నెక్స్ట్ బ్లూ నీళ్ళు కూడా డార్క్ ఉండేదేమో, డార్క్ ఏమవుతుంది బెస్ట్. అండ్ ఇంకేదైనా కలర్స్ చూపిస్తు చూడండి. ఇట్లా ఎందుకు అంటే ఇక్కడ బ్లూ ఉందా, ఈ బ్లూ నుంచే మారుతుంది. వెనక ఏ కలర్ ఉందో దానికి నుంచి మనం ఎంత మార్చుకోవచ్చు. అట్లా బ్లూ ఇంకొంచెం మిక్స్ రావడం కోసం. ఓకే, ఫైనల్ వచ్చేసి డీటెయిల్ షార్పింగ్ కొంచెం, అండ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాక గ్రెయిన్ కొంచెం, అండ్ తగ్గించి ఇది పెంచుతా. డన్. చూసారా ఎలా అనిపించింది ఫోటో? చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా ఫోటో? అండ్ బ్రో 100 తీసుకొని నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వర్క్స్, అవన్నీ కూడా చేసి చూపిస్తాను వీడియోకి. సేవ్ ఓన్లీ 1.2 MB వచ్చింది, రాదు యూట్యూబ్లో, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే మినిమం 1.9 వరకు ఇస్తే చాలు మనకి. 1.9 వరకు ఇవ్వాలి కంపల్సరీ, 2 MB దాటద్దు. కానీ ఇక్కడ చూడండి 11 వరకు సెట్ చేసిన, ఓకే బాగుంటుంది అవుట్పుట్. అండ్ నేమ్ వచ్చింది, బట్ మనదంతా మర్చిపోయినాం, ఇంకొకటి మిస్ అయింది. మన లోగో రెడీగా ఉంది, వైట్ ప్లస్ చూడండి ఈడ పెట్టేస్తా లోగో. బెస్ట్ ప్లేస్ ఇది మనకి, తనకి ఇబ్బంది అవ్వదు. బట్ ఇక్కడ పెడితే బాగుంది, కానీ ఇక్కడ ఇట్లా బాగుంది ఇలా.
అందువల్ల పెట్టలేకపోయినా. సేవ్ సేమ్ డాడ్ 1.3 MB. సో అయిపోయింది. ఇది తమ్నేలు చూస్తారా. కలర్స్ మీకు తెలుస్తున్నాయి కదా, ఎందుకు ఆ కలర్ ఎందుకు పెట్టినో అన్నీ తెలిసినాయి కదా. ఇంకా బ్లూ ఉంది, బట్ మనం ఎక్కువ అయింది ఆ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ డార్క్ వెళ్ళిపోవాలి. డార్క్ వెళ్ళిపోతే ఎల్లో కలర్ మంచిగా కనపడుతుంది. బ్లాక్ వేస్తే అంత బాగోదు, కొంచెం డిఫరెంట్ తెలుస్తూనే ఉంటుంది బ్లాక్ అనేది. అందువల్ల ఇట్లా తీసుకున్నాం. అండ్ క్లయింట్కి అయితే నచ్చింది. క్లయింట్ మనకి అయిపోయిన పేమెంట్ కూడా ఇస్తాడు. అయిపోయింది మనకి. అండ్ ఇంకో తమ్ముడు కూడా ఉంది, చూపిస్తా. క్లోజ్ సేవ్ అయితే అయిపోయింది. క్లయింట్ పని పంపించాను.